హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈసారి మనం రివ్యూ చేయబోతున్నాం ఒక కొత్త బస్ ని. దీన్ని మిస్టర్ ట్రావెల్స్ అనాలా, ఎంఆర్ ట్రావెల్స్ అనాలా. బస్ అయితే చాలా బాగుంది. ఈ బస్ నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి యాజ్ ఎ ప్యాసింజర్. అండ్ ఆల్సో మిగతా ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో, ట్రావెల్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ ఎగ్జిస్టింగ్ బస్సెస్ ని రీమోడలింగ్ అయితే చేసుకోవాలి. ఆ అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఫస్ట్ వీళ్ళ బెడ్డింగ్ గురించి మాట్లాడుకుందామండి. వీళ్ళ బ్లాంకెట్స్ విత్ బ్రాండ్ ప్రింట్ ఆఫ్ ఎంఆర్ ట్రావెల్స్. అలానే బెడ్స్ కూడా మీరు చూస్తున్నారు, పిల్లో కవర్స్ మీద కూడా చూస్తున్నారు, వీళ్ళ బ్రాండ్ నేమ్ అయితే ఉంది. సో వీళ్ళకి ఒక ఖచ్చితమైన మోటో ఉంది, దే వాంట్ టు గ్రో దేర్ బిజినెస్. అండ్ సెంటర్ లో ఆ రాడ్ చూస్తున్నారా, దానికి కవర్స్ కూడా ఇచ్చారు. షేరింగ్ బేస్డ్ ట్రావెల్ చేయాలి అనుకుంటే గనక వాళ్ళకి మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మధ్యలో కవర్స్ ని విత్ వెల్క్రో దాన్ని వేసేసుకుంటే మీకు వాళ్ళకి సంబంధం ఉండదు. సెపరేట్ చార్జ్ పాయింట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ క్లియర్ గా ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పాలి. కంఫర్టబుల్ బెడ్డింగ్ అండి, హోటల్ ఫీల్ అయితే వస్తుంది. సో ఇది ఒక కొత్త బస్ అండి, ఎంఆర్ ట్రావెల్స్. నిన్ననే స్టార్ట్ చేశారు వీళ్ళు. ఎస్, కాకినాడలో ఎక్కారు. 2 లడ్డూలు ఇచ్చారా? ఓకే, నేనైతే విజయవాడలో బోర్డ్ అయ్యాను, వీళ్ళు కాకినాడలో ఎక్కేశారు. సర్పవరం జంక్షన్. ఓకే, సో పూజ చేపించి వీళ్ళు వచ్చేపాటికి 1.5 గంట లేట్ అనమాట. 3:30కి స్టార్ట్ అవ్వాల్సిన ఈ బస్సు 5కి స్టార్ట్ అయింది. విజయవాడలో అయితే కనుక ఈ బస్సు నైట్ 10:40కి రావడం జరిగింది. సో ఇప్పుడు బెంగళూరులో ప్రజెంట్ టైం వచ్చేసి టైం ఎంత? ప్రజెంట్ టైం అయితే 9:52 అండి. సో మనము బెలందూర్ అయితే క్రాస్ చేసాము. నెక్స్ట్ సిల్క్ బోర్డ్ నేను దించుతాను. నెక్స్ట్ సిల్క్ బోర్డ్ ఫ్లైఓవర్ ఎక్కగానే ఎలక్ట్రానిక్ సిటీ మనకు ఒక 10-15 మినిట్స్లో చేరుకుంటాము. బస్సు ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంటుందండి. కొంచెం లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మధ్యలో నడవడానికి మీకు స్పేషియస్గా అనిపించకపోవచ్చు, బట్ ఫైన్. కొత్త బస్ కదా, మీరు చూస్తున్నారు బెలూన్స్తో డెకరేట్ చేసి ఉంది. అండ్ ప్రతి ప్యాసింజర్కి స్వీట్స్ కూడా ఇవ్వడం జరిగింది అట్ ద సోర్స్ పాయింట్. నాకైతే రాలేదు, బికాజ్ విజయవాడలో నేను నైట్ బోర్డ్ అయ్యా కాబట్టి. బస్ కలర్ ఈజ్ ఆల్సో పింక్ కలర్ బస్సు. ఈ కొత్త బస్సులో నా అబ్జర్వేషన్స్ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మీరు ఈ గ్లాస్ వైపు చూస్తే ఇది ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంది. సో ఇటువైపు కూడా చూడండి, ఇంకొక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది. సరే ఏంట్రా ఇది ప్రతి గ్లాస్కి ఉందా అని ఎవ్రీ సీట్కి వెళ్ళి చూస్తే ఎవ్రీ విండో ఈజ్ అన్ ఎమర్జెన్సీ ఎగ్జిట్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. వీళ్ళ థాట్ ప్రాసెస్ రియలీ వెరీ గుడ్. ఇంతకు ముందు అండ్ ఎగ్జిస్టింగ్ బస్సెస్, ఓల్డ్ బస్సెస్కి ఓన్లీ 2 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అయితే ఉంటాయి. కొన్ని బస్సెస్కి అది కూడా ఉండదు. కానీ ఎవ్రీ విండోకి వీళ్ళు ఇలా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం అండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓకే, ఇప్పుడు మనం అయితే సిల్క్ బోర్డ్ దాటేసాం. నెక్స్ట్ తీసుకుంటాం ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్. అది తీసుకుంటే జస్ట్ 10-15 మినిట్స్లో ఎలక్ట్రానిక్ సిటీ టోల్ ప్లాజా దగ్గరికి మనం దిగిపోతాం అనమాట. ఇంకొక అబ్జర్వేషన్ ఏంటంటే, ఈ ఫస్ట్ సీట్ దగ్గర మీరు చూస్తే ల్యాడర్ అనేది సెంటర్లో ఉంది. అంటే ఇక్కడ పడుకునే వాళ్ళకి ఆ ల్యాడర్ అడ్డుంటుంది, కింద పడిపోరు. మిగతా ఏ సీట్కి కూడా అలా లేదు. సో అదండి నా రివ్యూ, ఎంఆర్ ట్రావెల్స్ బస్. మీకు ఈ రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు రోమర్ రవి. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. Until then, take good care of yourself and your loved ones.